వైఎస్ఆర్ కడప జిల్లాలో నిన్న ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ మహానాడు ఉత్సాహంగా సాగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్ అభిమానుల నినాదాలతో ప్రాంగణం మారుమోగిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి పోటెత్తిన టీడీపీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ అభిమానులతో మహానాడు ప్రాంగణం పసుపుమయమైంది. రేపటి వరకు కొనసాగనున్న మహానాడులో నేడు రెండో రోజు అజెండాను ప్రకటించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. నా తెలుగు కుటుంబం 6 శాసనాలు. ఇది భవిష్యత్తుకు గేమ్ చేంజర్. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త దీన్ని అర్థం చేసుకోవాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజల్లో చైతన్యం తేవాలి. అదే సందర్భంలో ఈరోజు మనం ప్రవేశపెట్టే ఈ నా కుటుంబం 6 శాసనాలు తెలుగు వారి చరిత్ర తిరగరాయబోతున్నాయి. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అనునిత్యం మన ఆలోచన విధానంలో మన నాయకుడి స్ఫూర్తే మనకు గుర్తొస్తుంది. ఈ మూల సిద్ధాంతాన్ని స్ఫూర్తితో మార్చుకుని కాలానికి అనుగుణంగా పార్టీలో పాలనా విధానాల్లో నూతనత్వం కోసం 6 శాసనాల్ని మహానాడులో మనం చర్చించుకున్నాం. పాత తరం విలువలు, ఇక్కడంతా సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ విలువలు. కొత్త తరం ఆలోచనలు, ఆస్పిరేషన్, వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఆలోచనలు, ఈ రెండు కలిపి నా తెలుగు కుటుంబం పేరుతో 6 శాసనాల్ని ప్రతిపాదించాం. ఈ శాసనాల ద్వారా తెలుగు జాతిని ప్రపంచంలోనే 2047కి నెంబర్ 1 జాతిగా చేయాలనే ఏకైక సంకల్పంతో మనం ముందుకు పోతున్నాం. నాలెడ్జ్, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కలిగిన యువత ప్రపంచంలో నా తెలుగు కుటుంబాన్ని నెంబర్ 1 చేస్తారు. ఇది నా విశ్వాసం. ఇది జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఇది సిబిఎన్ కోట్ అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజల కోసం, ప్రగతి కోసం తెలుగుదేశం మహానాడు. రామరాజ్యం వంటి సంక్షేమ పాలనతో, రాజకీయ, సినీ సంచలన చరిత్రలతో తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా జరుపుకునే మహా వేడుక మహానాడు. 2025 మే 27, 28, 29 తేదీల్లో మహోత్సవంలా జరుపుకునే ఈ వేడుకకు మిమ్మల్ని మనసారా ఆహ్వానిస్తున్నాము. టీడీపీ ప్రజా ప్రతినిధులారా, కార్యకర్తలారా, నెల్లూరు పార్లమెంటు, కోవూరు నియోజకవర్గం ప్రజలారా, రండి, కదలి రండి. మహానాడు 2025ను జయప్రదం చేయండి. శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు, నెల్లూరు ఫౌండర్ చైర్మన్, విపిఆర్ ఫౌండేషన్. శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానముల బోర్డు మెంబర్.